హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారందరూ? బాగున్నారా? బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 14 మందితో ప్రారంభం కాగా తొలి వారం జరిగిన ఎలిమినేషన్ లో బెజవాడ బేబక్క, రెండో వారంలో శేఖర్ భాషా, మూడో వారంలో అభయ్ వెళ్లిపోయారు. మరి నాలుగో వారం ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారు? ఎవరు డేంజర్ జోన్ లో ఉన్నారు? ఏ కంటెస్టెంట్ టాప్ లో ఉన్నారో ఇప్పుడు తెలుసుకోండి. నాలుగో వారం నామినేషన్స్ లో 6 సభ్యులు నామినేట్ అయ్యారు. మొదటగా సోనియా ఆకుల, నాగమణికంఠ, నబీల్, పృథ్వీరాజ్ శెట్టి, ప్రేరణ, ఆదిత్య ఓం ఉన్నారు. నాలుగో వారానికి సంబంధించిన ఓటింగ్ ప్రక్రియ అయితే సోమవారం రాత్రి నుంచే ప్రారంభించారు. ఈ ఓటింగ్ ఎవరు ఊహించిన విధంగా అయితే సాగుతుంది. ఇక తాజా సమాచారం ప్రకారం వరంగల్ కుర్రాడు యూట్యూబర్ నబీల్ అఫ్రిది అందరికంటే ఎక్కువ ఓట్లను సాధించి టాప్ ప్లేస్ లో కొనసాగుతున్నాడు. గత 3 రోజులుగా అందరికంటే ఎక్కువ ఓట్లతో టాప్ ప్లేస్ లోనే కొనసాగుతున్నాడు. అన్ని టాస్కులలో 100% ప్రయత్నిస్తూ నిఖిల్, విష్ణుప్రియ వంటి స్ట్రాంగ్ కంటెస్టెంట్లకు కూడా గట్టి పోటీని ఇస్తున్నాడు నబీల్. నామినేషన్స్ టైంలో సోనియా, నబీల్ మధ్య జరిగిన వాగ్వాదం ఓ రేంజ్ అనే చెప్పాలి. సోనియాకు సపోర్ట్ గా నిలిచిన నిఖిల్ పృథ్వీకి కూడా ఇచ్చి పడేశాడు. ప్రతి విషయాన్ని పాయింట్ మాట్లాడుతూ ఓ రేంజ్ లో ఫైర్ అయ్యాడు. అలాగే నిన్నటి గేమ్ లో బాల్ టాస్క్ లో, బిర్యానీ టాస్క్ లో, అలాగే బాల్ హోల్డింగ్ టాస్క్ లో సూపర్ అనిపించాడు. బిగ్ బాస్ కూడా నబీల్ గ్రేట్ అనే అప్రిషియేట్ చేశారు. దీంతో ఓటింగ్స్ లో నబీల్ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. తొలి రోజు ఓటింగ్ ప్రారంభంలో 4వ స్థానంలో ఉన్న నబీల్ ఈ వారం దాదాపు 35% ఓటింగ్ తో టాప్ లో దూసుకుపోతున్నాడు. గతంలో ఏ కంటెస్టెంట్ కూడా ఈ రేంజ్ లో ఓటింగ్ రాలేదు. అలాగే గత ముందు 4 రోజులుగా టాప్ లోనే కొనసాగుతూ ఇతర కంటెస్టెంట్ల రికార్డ్స్ అయితే బ్రేక్ చేసేశాడు నబీల్. ఆ తరువాత స్థానంలో నాగమణికంఠ కొనసాగుతున్నారు. నాగమణికంఠ కూడా ప్రతి టాస్క్ లో తన మార్కు చూపిస్తున్నాడు. ఆ తర్వాత 3-4 స్థానాలలో ప్రేరణ, ఆదిత్య ఓం కొనసాగుతున్నారు. ఇక డేంజర్ జోన్ లో పృథ్వీరాజ్ శెట్టి, సోనియా ఆకుల ఉన్నారు. గత 3 రోజులుగా వీరి ఓటింగ్ చూసుకుంటే కేవలం 10% ఓటింగ్ లో కిందకు పడిపోయారు. ఓటింగ్ పరంగా చూస్తే 5 స్థానాల్లో పృథ్వీరాజ్ శెట్టి, 6వ స్థానంలో అంటే చివరి స్థానంలో బిగ్ బాస్ ముద్దు బిడ్డే అయిన సోనియా ఆకుల ఉంది. ఈ 4 రోజుల ఓటింగ్ చూస్తే ఈసారి సోనియా ఆకుల ఖచ్చితంగా ఇంటికి వెళ్లాల్సిందే. కాకపోతే ఆమె ఇంటికి వెళ్లిపోతుందా, బిగ్ బాస్ కు వీడ్కోలు పలికేది ఆమెనేనా అనే సందేహాలు కూడా నెటిజన్స్ లో మొదలయ్యాయి. చూడాలి మరి ఈసారి ఎవరు ఎలిమినేట్ అవుతారో.